రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. శుక్ర శనివారాల్లో పలు ప్రాంతాల్లో కురిసిన వానలు అన్నదాతకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి పంటలు దెబ్బతిన్నాయి. ఇక ఈ క్రమంలోనే నేడు కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇక తెలంగాణలో నేడు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలోని పలు జిల్లాల్లో ఇవాళ ఉరుములు, పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మధు, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో మరొక 3 రోజుల పాటు కూడా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక శుక్ర శనివారం సంబంధించి కూడా తెలంగాణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా ఈ అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈసారి వేసవి కాలంలో మార్చి మొదటి వారం నుంచి కూడా ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ వారం అంతా, ఈ నెలంతా కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ అధికారులు హెచ్చరించారు. కానీ అనూహ్యంగా ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకునే నేపథ్యంలో ఈ మంత్ మరొక 4 రోజుల పాటు కూడా కొంత వాతావరణం చల్లపడే అవకాశం కనిపిస్తుంది. ఇక చాలా చోట్ల రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ, సెంట్రల్ తెలంగాణ జిల్లాలలో కూడా అకాల వర్షాలు పడే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా ఇటు తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ వాసులకు కూడా కొంత ఉపశమనంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. మరొక 3 రోజుల పాటు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా చాలా చోట్ల సాధారణ నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటు వడగళ్ల వర్షం, ఈదురుగాలతో కూడా పడే అవకాశం. ఎందుకంటే వాస్తవానికి ఇది సమ్మర్ సీజన్లో కొంత సమ్మర్ ప్రారంభమైన తర్వాత కూడా వడగాలుల బీభత్సం సృష్టిస్తుంటాయి. గడిచిన కొన్నేళ్లుగా చూసుకుంటూ కూడా కొంత ఈ పరిస్థితులు రైతన్నకు ఇబ్బంది కలిగిస్తున్న నేపథ్యంలో తాజాగా మరొక 3 రోజుల పాటు తెలంగాణ ప్రాంతాల్లోని చాలా జిల్లాలలో కూడా ఈ వడగాలుల వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా సాధారణతో పోల్చుకుంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో శుక్ర శనివారంలో కూడా ఆ సాధారణ ఉష్ణోగ్రతలు కూడా కొంత కనిష్టానికి తగ్గినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మరొక 3 రోజుల పాటు ఈ వడగళ్ల వర్షం ప్రభావం తెలంగాణ ప్రాంతాల్లోని పలు జిల్లాల మీద ఉండే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికీ ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, కరీంనగర్ తో పాటు నిజామాబాద్, ఇటు వంటి జిల్లాలలో కూడా కొంత ఈ వివిధ పంటలకి నష్టం వాటిల్లినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మరొక 3 రోజుల పాటు కూడా మోస్తారు నుంచి భారీ, అతి భారీ వర్షాలు, ముఖ్యంగా వడగళ్ల వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాలంటూ హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మధు, థ్యాంక్ యూ కిరణ్.